అందరికీ హాయ్. నా పేరు అడ్వకేట్ రుద్ర వెంకట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. నేను మీకు ఈరోజు ఒక లీగల్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే క్వాష్ పిటిషన్. మనం జనరల్గా క్వాష్ పిటిషన్ అని వింటూ ఉంటాం. ఆ క్వాష్ పిటిషన్ అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనలో చాలామంది చిన్న చిన్న తగాదాల వలన లేదా తప్పుడు ఆరోపణ వల్ల పోలీసులు కేసు ఫైల్ చేస్తూ ఉంటారు. ఇలా కేసు ఫైల్ చేసినప్పుడు ఆ కేసులలో నిజాలు లేనప్పుడు, సాక్ష్యాలు కరెక్ట్గా లేకపోయినా మనం హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సాక్ష్యం లేకుండా వేయబడిన తప్పుడు కేసును హైకోర్టులో క్యాన్సిల్ చేయమని మనం కేసు ఫైల్ చేసుకోవడమే. కంప్లైంట్లో నిజం లేనప్పుడు, లేదా సివిల్ డిస్ప్యూట్ని క్రిమినల్ డిస్ప్యూట్గా మార్చినప్పుడు, లేదా కక్షపూరితంగా మనపైన ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు, లేదా కాంప్రమైజ్ అయినప్పుడు. కాంప్రమైజ్ అంటే అన్ని కేసుల్లో కాదు, కొన్ని కాంప్రమైజ్ అయ్యే కేసులలోనే. ఈ కేసులలో మాత్రం క్వాష్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది క్వాష్ పిటిషన్ పై ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.